ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇది టోటల్గా 160 గజాల్లో టోటల్గా ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మనకి ఒక ఫ్లోర్ వచ్చేసి 1300 SFT వస్తుందండి. సో మనకి 2 BHK వస్తుంది. హాలు ఒక స్పేసియస్ హాలు, అలాగే బెడ్రూమ్ సైజెస్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూము 12/11, మాస్టర్ బెడ్రూము 12/14 ఇలా వస్తుంది. అలాగే కిచెన్ కూడా చూసుకుంటే 10/10 వస్తుందండి, స్పేసియస్గా వస్తుంది. ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి. ఇది వచ్చేసి మనకి G+3 బిల్డింగ్ అండి. ఈ టోటల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. ఈ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి నాయుడుతోట జంక్షన్ నుండి కేవలం 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. ఇక్కడ లొకేషన్ హైలైట్ చెప్పుకోవాలనుకుంటే బాషిన్ స్కూల్ దగ్గర మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. ఒకసారి బిల్డింగ్ ఎలా ఉంది, ఏ విధంగా మనకి డిజైన్ వచ్చింది, స్పేసియస్గా ఉందా లేదా, సో ఎలా ఉంది అనేది టోటల్గా చూద్దాం రండి. చూడండి, ఇది డ్రైనేజ్ అండి, ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసారా. అండ్ ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా కార్తో వచ్చేయచ్చు. సో ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాము. మనకి సెల్లర్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే టోటల్గా 3 ఫ్లోర్స్కి కూడా లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇక్కడ మనకి సపరేట్గా స్టెప్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకుంటే వాస్తుపరంగా ఈశాన్యంలో మనకి మోటార్ ఇచ్చారండి. ఈ అపార్ట్మెంట్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకు జాయింట్ లేదు. చూడండి, చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. టోటల్గా చూసారు కదా. అండ్ ఇప్పుడు ఈ స్టెప్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి వచ్చేసి మార్బుల్ యూజ్ చేశారండి. చూడండి, అండ్ ఇప్పుడు ఏవైతే ఈ స్టెప్స్ పైన వెళ్తున్నాం కదా, ఇక్కడ మనకి రాడ్స్ కూడా అంటే ఐరన్ కూడా పెడతారు. మనకి గ్రిప్ ఉండడానికి ఇక్కడ ఐరన్ కూడా వస్తుంది. ఎంటైర్ బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుందండి. చూడండి, ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి, పుట్టి వర్క్స్ చేస్తున్నారు. అండ్ మీరు అవుట్లుక్ చూసుకుంటే టోటల్గా కంప్లీట్ చేస్తారు. చూడండి, ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ అంటే ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇలా రాగానే ఇలా ఎంటర్ అయిపోవచ్చు. ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఎంటర్ అవగానే ఆల్రెడీ సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారండి. చూడండి, సో మనం ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. చూడండి, ఇదంతా కూడా హాల్ ఏరియా. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి సీలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశారండి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ సైజెస్ కోసం మనం మాట్లాడుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12/11 వచ్చిందండి. చూడండి, 12/11 వచ్చింది. కబోర్డ్ వర్క్స్ ఏవి ఏం చేయించలేదు, సీలింగ్ వర్క్స్ మాత్రం కంప్లీట్ చేశారు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. చూడండి, పైన మనం మెటీరియల్ ఏమైనా పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి గ్యాప్ ఇచ్చారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రైట్గా వచ్చేస్తే హాల్ ఏరియాలోకి వచ్చేసాము. చూడండి, హాల్ ఏరియాలో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక విండో, అలాగే ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అది చూడండి, అది సింహాచలం దేవస్థానం ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అది మనకు చూస్తే అర్థమైపోద్ది మీకు. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా అండి. అండ్ స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్ అయితే ఒక బెడ్రూమ్లా ఉందండి, స్పేసియస్గా ఉంది. ఎవరైతే ఇంట్లో లేడీస్ ఉంటారో మీకైతే 100% నచ్చుతుంది. స్పేసియస్గా ఉంది కిచెను. చూసారా, వాస్తుపరంగా బాగుంది. 2 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్స్ చేసుకుంటే ఇంకా లుక్ అదిరిపోద్ది. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారండి. చూడండి, యూటిలిటీ ఏరియా కూడా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. చూడండి, విండ్ అయితే కంటిన్యూగా వస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం.
చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి, కలర్లు వేసేసరికి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే 14/12 వస్తుందండి మెజర్మెంట్. ఇది కూడా స్పేసియస్గానే ఉంది. కూడా వాష్ బేసిన్ అది పెట్టుకోవడానికి ఉంటుంది కదండి. యూటిలిటీ ఏరియా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా స్పేసియస్గానే ఉంది. చూసారా, ఎంటైర్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. ఇది ఫైనల్ కలర్లో వచ్చేసరికి లుక్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుంది. అండ్ చుట్టూ చూడండి, ఇవన్నీ అపార్ట్మెంట్లు, ఇల్లులు. ఇమీడియట్గా మూవ్ అయిపోవచ్చు మనం. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. సో ఇప్పటివరకు మనం చూసిన ఈ G+3 బిల్డింగ్, దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 1,80 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ ఇస్తారు. అండ్ ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క ఫ్లోర్ కోసం మాట్లాడుకుంటే ఇది టోటల్గా 160 గజాల్లో టోటల్గా ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మనకి ఒక ఫ్లోర్ వచ్చేసి 1300 SFT వస్తుందండి. సో మనకి 2 BHK వస్తుంది. హాలు, ఒక స్పేసియస్ హాలు, అలాగే బెడ్రూమ్ సైజెస్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూము 12/11, మాస్టర్ బెడ్రూము 12/14 ఇలా వస్తుంది. అలాగే కిచెన్ కూడా చూసుకుంటే 10/10 వస్తుందండి. స్పేసియస్గా వస్తుంది. ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ లోపల సెకండ్ కోట్ పెయింట్లు ఇంకా వేయలేదు. వేస్తే మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ప్రజెంట్ మీరు చూడండి, ఇక్కడ లిఫ్ట్లో కూడా వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ప్రజెంట్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు లొకేషన్ కోసం మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ మనం నాయుడుతోట జంక్షన్లో ఉన్నామండి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్డుకి 500 మీటర్స్ వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం మనం మాట్లాడుకుంటే భాష్యం స్కూల్ ఉంది కదండి నాయుడుతోట, అక్కడే ఉన్నాం మనం. సో మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్పేసియస్గా ఉన్న ఫ్లోర్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 160 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన G+3 ఇండివిజువల్ అపార్ట్మెంట్ని మనకి ఈ వీడియో ద్వారా మనం పరిచయం చేస్తున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏం కావాలన్నా ఈ వీడియో పైన ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే ప్రైస్ మాట్లాడుకోవచ్చు, లేదంటే సైట్ విజిట్స్ అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో. అలాగే మీ ప్రాపర్టీస్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ప్యాకేజెస్ ఉన్నాయి, ఎనేబుల్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ ఉండొచ్చు. ఇది ఓవరాల్గా వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.